బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టు తెలంగాణ కమిటీ ఇన్ఛార్జ్ బడే చొక్కర వాలియస్ దామోదరం మృతి చెందారనే వార్త కలకలం రేపింది. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కంకెర ప్రాంతంలో ఈ నెల 16న జరిగిన ఎన్కౌంటర్లో దామోదరం మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట లేఖ విడుదల చేశారు. ఇక తెలంగాణ నిఘా విభాగం మాత్రం ఆ సమాచారాన్ని ధృవీకరించలేదు. లేఖపై అనుమానాలు వ్యక్తం చేయడంతో సందిగ్ధత నెలకొంది. అయితే ఎన్కౌంటర్ జరగడానికి ముందు పోలీసులు మావోయిస్టు దామోదర్ తల్లిని కలిశారు. ఆమె ద్వారా దామోదర్ పోలీసులకు లొంగిపోవాలని చెప్పించారు. కానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎన్కౌంటర్ జరిగినట్లు స్థానికులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. వరుణ్, ఈ నెల 16న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో 18 మంది నక్సలైట్లు మృతి చెందినట్లుగా అయితే మనకు తెలియవస్తుంది. అందులో 12 మంది మృతదేహాలు మాత్రమే భద్రతా దళాలు స్వాధీనపరుచుకున్నాయి. నిన్న బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరుతో విడుదల చేసిన లేఖలో 6 మృతదేహాలను మావోయిస్టులు తీసుకువెళ్ళినట్లుగా వారు లేఖ విడుదల చేశారు. అందులో పోరాట యోధుడు ఆయన దామోదర్, బడే చొక్కా అలియాస్ బడే చొక్కారావు అనే అతను చనిపోయాడని నిన్న మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ద్వారా అయితే తెలిసింది. ఒక్కసారిగా దామోదర్ చనిపోయిన వార్తతో అయితే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అయితే ఒక్కసారిగా ఒక్కంత నెలకొందని చెప్పుకోవచ్చు. బడే దామోదర్ చాలా సుపరిచితుడు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం ములుగు జిల్లా అయిన తాడవాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. 30 సంవత్సరాలుగా నక్సలైట్ ఉద్యమంలో ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక పదవులు నిర్వహించిన వ్యక్తి. మంచి చురుకైన నాయకుడు. మావోయిస్ట్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఉండటం, గతంలో ఇతను అనేక రకాల పదవులు నిర్వహించడంతో పాటు ముఖ్యంగా ఈ తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ ఏరియాలో బాగా పట్టున్న నాయకుడు. ఇటు ప్రజలతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతం పైన చాలా పట్టుండటంతో కీలక నిర్ణయాలు తీసుకొని ఆయన చేసిన అనేక ఆపరేషన్స్ సక్సెస్ చేశారు. మావోయిస్టులకు మద్దతు కూడా కొట్టడంలో కానీ, మావోయిస్ట్ యొక్క బలాన్ని పెంచడంలో కూడా అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ఒక విధంగా చెప్పుకోవచ్చు, ఇది మావోయిస్ట్ అయితే చాలా ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మావోయిస్ట్ పార్టీ చరిత్రలో ఒక రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న వ్యక్తి ఎన్కౌంటర్లో చనిపోయింది లేదు. ఇదే ప్రప్రథం. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. తెలంగాణలో తిరిగి మావోయిస్టులని పూర్వ వైభవం తీసుకురావడానికి పనిచేస్తున్న క్రమంలో ఆ ఎన్కౌంటర్లో దామోదర్ చనిపోవడం చాలా కోలుకోలేని దెబ్బ. అయితే కాల్వపల్లి గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. తనకి ఒక అమ్మ చాలా వృద్ధాప్యంతో ఉంది. మనం చూడొచ్చు, గత వారం రోజుల క్రితమే ములుగు ఎస్పీ శబరీష్ తన తల్లిని సందర్శించి తన తల్లి ద్వారా ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లి దగ్గరికి నువ్వు తిరిగి రావాలి, నీతో గడపాలని ఉంది అని ములుగు ఎస్పీ శబరీష్ ద్వారా ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఈ వార్త చోటు చేసుకోవడంతో అయితే ప్రస్తుతానికైతే ఇంకా నిజంగా చనిపోయారా లేడా, ఎందుకంటే పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 మృతదేహాల్లో అయితే దామోదర్ లేడు. కానీ మావోయిస్టు నిన్న రిలీజ్ చేసి గంగా పేరుతో రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో మాత్రం రిలీజ్ చేసిన ప్రెస్ లో దామోదర్ చనిపోయినట్లుగా, తన మృతదేహం వారు స్వాధీనం చేసుకున్నట్లుగా మావోయిస్టుల యొక్క ఆధ్వర్యంలో ఉన్నట్టుగా అయితే చెప్పారు. ఇంకా ప్రస్తుతానికి ఎలాంటి అంత్యక్రియల విషయం కానీ అలాంటిది ఏం తెలియకపోవడంతో ఇది నిజమా కళ అనే భ్రమలో అయితే కాల్వపల్లి గ్రామస్తులు అయితే ఉన్న పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ లో ఉన్న తనతో పరిచయం ఉన్న అనేక మంది మాత్రం కొంత దిగ్భ్రాంతికైతే లోనైన పరిస్థితి చెప్పుకోవచ్చు వరుణ్. రైట్. అయితే తెలంగాణ గవర్నమెంట్ అధికారికంగా అయితే ఏమన్నా ప్రకటించిందా? మావోయిస్టుల తరపు నుంచి కానీ ఏమన్నా దామోదర్ చనిపోయినట్లు ఏమన్నా ప్రకటించిందా అధికారికంగా? తెలంగాణ
గవర్నమెంట్ కూడా ఇంకా అధికారికంగా ఏమైతే చెప్పలేదు. తెలంగాణ గవర్నమెంట్ చెప్పలేదు, అటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా చెప్పలేదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో కూడా ఆ దామోదర్ పైన 50 లక్షల రివార్డు ఉంది, తెలంగాణ గవర్నమెంట్ 25 లక్షల రివార్డు ఉంది. ఆ పెద్ద నాయకుడు కావటం వారు కూడా కరెక్ట్ క్షుణ్ణంగా అయితే దీని మీద ఆరా తీస్తున్న పరిస్థితి. వారికి ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా కానీ నిఘా వర్గాల ద్వారా అయితే ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క మాత్రం ఇది ఒక ట్రాష్ అని చెప్పేసి అది బూట్ కప్ లెటర్ అని కొంత ప్రజల్లో అయితే చర్చ నడుస్తున్న పరిస్థితి. అది మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కాదు, అది ఒక బూటకపు లేఖ లాగా అనిపిస్తుంది. అంత తేలిగ్గా దామోదర్ చనిపోయాడు. ఎందుకంటే దామోదర్ చాకచక్యంగా తప్పించుకునే అంత ఆయనకు అనుభవం ఉండి మిలిటరీ ఉద్యమాల్లో చాలా పాల్గొన్నాడు ఆయన. కాబట్టి అతను అంత తేలిగ్గా అయితే మావోయిస్ట్ ఈ యొక్క ఎన్కౌంటర్లో చనిపోయి ఉండడని మాత్రం ఇంకా భ్రమలో అయితే ప్రజలైతే అనుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనా ఇంకా ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన అధికారిక ప్రకటనతో అయితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా తన దాన సంస్కారాల పైన కూడా మావోయిస్టులు ఎలాంటి విడుదలైతే లేక విడుదల చేయలేదు. ప్రస్తుతానికి తను మృతి చెందినట్లుగా తన స్ఫూర్తితో వేల మంది పోరాట యోధులు మళ్ళీ తయారు చేస్తాం, తప్పకుండా ఇది ఆదివాసుల పైన కుట్ర జరుగుతుంది, ఆదివాసులని ఈ అడవిలోంచి ఇక్కడ నుంచి పంపించి వేసి ఈ ఖనిజ సంపదని దోచుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం భద్రతా దళాలను ఇక్కడ పెట్టి మొత్తం అడవులను గాలిస్తూ అమాయకమైన గిరిజనులను చంపుతున్నారు అని చెప్పేసి అయితే మావోయిస్ట్ చెప్తున్నారు. ఈయన మరణం వృధాగా పోదు, తన స్ఫూర్తిని తీసుకొని ఇంకా వేల మంది మావోయిస్టు మావోయిస్టులు తయారు చేస్తామని అయితే మావోయిస్టుల నుంచి అయితే లేఖ వచ్చింది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ది అప్డేట్స్. ఎక్కడున్న కొడుకు ఆరోగ్యం బాగులేదు, నేను చచ్చిపోతాను, ఈ ముఖమన్న చూసి చచ్చిపోతాను, రావాలి ఇంటికి కోరుకుంటాను. సార్ కూడా చెప్తాను, నువ్వు రావాలి, ఏడున్నావు ఎక్కడున్నావు, పరిస్థితి నుంచి అది నాకు ఎవరు పెడతారు, కన్ను పోయింది, కన్నా పడుతుంది, ముందుగానే ఆయన కాలు చేతులు ఎక్కడ ఎవరు కాపుతాడు, అంటే గొప్పమైన బిడ్డ, ఎక్కడున్నా రావాలి ఇంటికి కోరుకుంటాను. నేను నాకు ఇల్లు లేదా ఏం లేదా, మీరు ఎప్పుడు పోతే చూస్తా కాపాడకుండా సత్య ఇంకా రాడా.